హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధా రాధా అనుకుంటూ గట్టిగా అరుచుకుంటూ వస్తూ ఉంటాడు విక్రమ్. ఇంకా రాధ ఏమో తులసి కోట దగ్గర ఉంటుంది. ఇంకా విక్రమ్ పిలుస్తూ ఉంటే రాధకి వినిపించదు. ఇంకా విక్రమ్ గట్టిగా అరవడంతో అందరూ ఏమైందో అనేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు బయటికి. ఇంకా అప్పుడే రాధను చూసిన విక్రమ్ రాధా రాధా అనేసి ఒక్కసారిగా వెళ్ళి తనని గిర్ర తిప్పుతూ ఉంటాడు. విక్రమ్ సార్ ఏమైంది ఏమైంది విక్రమ్ సార్ అనేసి ఇంకా తను అడుగుతూ ఉంటుంది. ఇంకా ప్రియా దమయంతి మాత్రం షాక్లో ఉండిపోతారు. ఇంకా సునందనేమో నవ్వుతూ ఉంటుంది. ఇంకా అందరూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా విక్రమ్ ఇంకా తనని తిప్పేస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి. విక్రమ్ సార్ దింపేయండి, విక్రమ్ సార్ కాస్త ఆపండి, అసలు ఏంటి మీకు ఇంత ఆనందం, ఏమైంది, ఏంటి సంతోషం అనేసి అడుగుతూ ఉంటుంది. కాస్త ఆగండి అనేసి అంటే నేను ఈరోజు ఆగను అనేసి తిప్పుతూనే ఉంటాడు. కళ్ళు తిరుగుతున్నాయి, కాస్త ఆపండి విక్రమ్ సార్ అనేసి, ప్లీజ్ విక్రమ్ సార్ అనేసి బతిమలాడుతూ ఉంటే ఇంకా తనని కిందికి దింపేస్తాడు. ఇంకా దాంతో ఏంటి ఇంత ఆనందానికి కారణం ఏంటి అనేసి అంటే ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా, ఇంకా సిఐగా ప్రమోషన్ వచ్చింది అనేసి అంటాడు విక్రమ్. దాంతో ఇంకా సునంద చాలా సంతోషపడుతుంది. కానీ దమయంతి ప్రియా మాత్రం షాక్ అవుతారు. ఇంకా దమయంతి ఏంటి విక్కీకి ప్రమోషన్ వచ్చిందా, సిఐగా ప్రమోషన్ వచ్చిందా, అయితే ఇంకా ఈ కేసును మాత్రం అస్సలు వదిలిపెట్టాడు. ఇంకా ఇన్ని రోజులు ఎస్ఐగా ఉంటేనే ఇంకా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇప్పుడు సిఐగా వచ్చిందంటే అస్సలు ఇంకా వదిలిపెట్టే అవకాశం లేదు. ఇంకా ఎక్కడ ఉన్నా ఇంకా ప్రతి క్లూస్ తను ఇంకా ఆధారాలని పట్టుకుంటాడు అనేసి ఇంకా తను షాక్లో ఉండిపోతుంది. ఇంకా రాధ మాత్రం చాలా సంతోషపడుతూ కంగ్రాచులేషన్స్ సార్ అనేసి అంటూ ఉంటుంది. దాంతో ఇంకా విక్రమ్ ఇదంతా నీ వల్లే అనేసి అంటాడు. ఇంకా విక్రమ్ ఏంటి నా వల్ల అనేసి అంటే అవును, నీవు ఇంటికి రావడం వల్లే కదా నాకు ప్రమోషన్ రావడం జరిగింది, ఇంకా నువ్వు ఇంట్లో ఉండడం వల్లే కదా, అందుకని ఇదంతా నీ వల్లే అనేసి ఇంకా విక్రమ్ అంటూ ఉంటే ఇంకా సునంద చాలా సంతోషపడుతూ నిజమేరా, ఇంకా తను రావడం వల్లే మన ఇంటికి రాధ రావడం వల్లే మనకి ఇవన్నీ మంచి జరుగుతూ ఉన్నాయి అంటారు కదా, ఇంకా భార్య అదృష్టం మగవాళ్ళకి కలిసి వస్తుందనేసి ఇంకా నీ భార్య నీకు కలిసి వచ్చిందన్నమాట. నీ భార్య అడుగు పెట్టిన వేళ విశేషం, ఇంకా నీకు ఇలా ప్రమోషన్ రావడం జరిగింది అనేసి ఇంకా సునంద అంటూ ఉంటే నిజమే అమ్మా, నువ్వు చెప్పింది నిజమే, ఇంకా రావడం వల్లే నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సిఐ పోస్టు నాకు ఇప్పుడు రావడం జరిగింది. నాకు చాలా అంటే చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది అనేసి అంటే నిజమేరా, చాలా ఆనందంగా ఉంది, నువ్వు ఇలా సిఐ పోస్ట్ రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అనేసి అంటుంది. సరే, నీకు ఈరోజు ఇష్టమైన స్వీట్ చేసి పెడతాను అనేసి సునంద అంటుంది. ఇంకా మరోపక్క దమయంతి మాత్రం చాలా టెన్షన్లో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా విక్రమ్ అక్కడ నుండి వెళ్ళిపోవడంతో ఇంకా రాధ మెల్లిగా దమయంతి దగ్గరికి వెళ్ళి ఏంటి అందరము సంతోషంగా ఉంటే విక్రమ్ సార్కి ప్రమోషన్ వచ్చిందని మీరెందుకని చాలా డల్గా ఉన్నారు, ఎందుకు విక్రమ్ సార్కి ప్రమోషన్ రావడం మీకు ఇష్టం లేదా అనేసి అడుగుతూ ఉంటే నాకెందుకు ఇష్టం లేదు, ఎవరు చెప్పారు నీకు అనేసి అంటుంది దమయంతి. ఇంకా మళ్ళీ ఇష్టం ఉంటే మళ్ళీ సంతోషపడాలే కానీ ఎందుకని మళ్ళీ డల్గా కనిపిస్తున్నారు అనేసి అడుగుతుంది ఇంకా రాధ. దాంతో ఇంకా దమయంతి అలా ఏమీ లేదు, అలా నాకెందుకు సంతోషం ఉండదు, మా అల్లుడికి ఇలా ప్రమోషన్ వచ్చిందంటే ముందుగా సంతోషపడేది నేనే కదా అనేసి ఇంకా దమయంతి అంటే రాధ మాత్రం మీరు సంతోషపడుతున్నట్టుగా లేదు, ఈర్ష్య పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు అనేసి అంటుంది. దాంతో ఇంకా ఏంటి ఏం మాట్లాడుతున్నావు రాధా అనేసి అంటే అవును,
ఎందుకంటే ఇంకా విక్రమ్ సార్ సిఐగా ప్రమోషన్ వస్తే ఇంకా దస్తగిరి చేత ఎవరు చేయించారో ఇంకా అన్ని క్లూస్ ఆధారాలు ఇంకా పట్టుకుంటాడు కదా, అందుకే మీరు టెన్షన్ పడుతున్నారేమో అనేసి అంటే, అయితే నేనెందుకు టెన్షన్ పడతాను దస్తగిరి ద్వారా నిజాలు తెలుసుకోవాలంటే అనేసి అంటుంది. అంటే మీరు అని కాదు, దస్తగిరి ఇంకా ఎవరి పేరు చెప్తాడా అనేసి ఇంకా అనిపిస్తుంది కదా అనేసి ఇంకా కవర్ చేస్తుంది రాధ. ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ విషయం వెంటనే అన్నయ్యతో చెప్పాలి అనేసి దమయంతి ఇంకా వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య అన్నయ్య మీకు విషయం చెప్పాలి అనేసి అంటే, ఏంటి అది అనేసి అడుగుతూ ఉంటే, ఇంకా ఆ విక్కీకి సిఐగా ప్రమోషన్ రావడం జరిగింది అనేసి అంటే, అవునా అమ్మ అవునా అనేసి అంటే, అవునన్నయ్య ఇన్ని రోజులు ఎస్ఐగా ఉన్నప్పుడే వాడి క్వశ్చన్లకి చాలా భయపడిపోయాము. ఇప్పుడు సిఐగా ప్రమోషన్ వస్తే వాడి తెలివితేటలు ఇంకా వానికి ఇంకా హోదా కూడా పెరుగుతుంది కాబట్టి వాడు ఇంకా ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. వాడికి చిన్న క్లూ దొరికినా, ఒక్క చిన్న ఆధారాలు దొరికినా అసలు ఇంకా తీగ లాగేస్తాడు అనేసి ఇంకా దమయంతి అంటే, ఇంకా అవునా సరే అయితే నేను మళ్ళీ చేస్తాను అనేసి ఇంకా వాళ్ళ అన్నయ్య ఫోన్ పెడతాడు. ఇంకా దమయంతి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనేసి తల పట్టేసుకుంటుంది. ఇంకా మరోపక్క ప్రియా మాత్రం, ఏంటి మమ్మీ ఏంటి అసలు ఆ బావకి ప్రమోషన్ రావడం ఏంటి, అదంతా రాధ వల్లే అంటాడేంటి, ఆ రాధ ఏం చేసిందనేసి ఇంకా తను రావడం వల్లే ఇదంతా కలిసి వచ్చిందని తనని ఇంకా కాస్త పొగడుతూ ఉన్నాడు అని ఇంకా ప్రియ చెప్తూ ఉంటుంది. నిజమే, ఇంకా మీ బావ కూడా మెల్లిమెల్లిగా రాధ వైపు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. తన వైపు మనసు పోతుంది అనేసిగా ఉంది అని ఇంకా దమయంతి అంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.